నిన్న అంటే 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 'గద్దర్' చలనచిత్ర కార్యక్రమాన్ని అట్టహాస్యంగా సాగింది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నటులు, దర్శకులు, నిర్మాతలు హాజరు కావడంతో సందడిగా మారింది. అన్ని విభాగాలకు 2024 సంవత్సరం 'గద్దర్' ఫిల్మ్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, తెలంగాణ సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పాల్గొన్నారు. నిన్న సాయం 6 గంటల నుంచి 11 గంటల వరకు వేడుక జరిగింది. బట్టి విక్రమార్క గారు, రెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ ఫిలిం చైర్మన్ అయిన దిల్ రాజు గారు, ఎండి హరీష్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సినీ పరిశ్రమ నుంచి నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వని దత్, ఆర్ నారాయణమూర్తి, సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమౌళి, గేయ రచయిత చంద్రబోస్, నటీనటులు జయసుధ, జయప్రద, సుహాసిని గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 2014 సంవత్సరంలో నంది అవార్డు తర్వాత 10 సంవత్సరాల తర్వాత 24వ సంవత్సరానికి గాను గద్దర్ గారి పేరిట అవార్డులు ఇవ్వటం చాలా సంతోషకరంగా ఉన్నదని పలువురు సినీ నటులు, ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను జరగాలని అల్లు అర్జున్ గారు కోరుకుంటున్నారు.